విశాఖ దక్షిణం సీటును కూటమి తరపున సీతంరాజు సుధాకర్కే ఇవ్వాలని ఆయా పార్టీలకు చెందిన మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీచ్ రోడ్ లో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకార పారిశ్రామిక సంఘం గౌరవాధ్యక్షులు వాడమధుల పెంటయ్య మాస్టర్ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ ఏ పదవి లేకపోయినప్పటికీ మత్స్యకారుల పేదరికాన్ని గుర్తించి అత్యంత దయ చూపిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తమను ఎవరు ఆదుకోలేదని ఒక్క సీతంరాజు మాత్రమే నియోజకవర్గంలోని 14 వార్డుల్లో రెల్లి కులస్తులకు అండగా నిలబడ్డారని తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సీతంరాజుకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ను చింతపల్లి అయ్యప్పరాజు కోరారు. చింతపల్లి అయ్యప్పరాజు మాట్లాడుతూ నిత్యం తమ వెంట ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న సీతంరాజు సుధాకర్ కు దక్షిణ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, సీతంరాజుకు టికెట్ ఇస్తే నియోజకవర్గంలో 68,000 మందికి పైగా మత్స్యకారులంతా ఒక తాటిపై నిలబడి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒలిశెట్టి కుర్లయ్య, వాడమధుల గుర్రన్న తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇస్తామండవే కానీ ఇవ్వట్లేదు. ఈ పార్టీ కానీ రేపు మీరందరూ కలిసి మా భూములు మాకు ఇప్పిస్తారని నమ్మకం ఉంది. అలాగే రింగుల ఎందుకు సమంజసం కాదంటే ఆయన నీడ కానీ ఆయన ఏ విధమైన కార్యక్రమంలో కూడా మాకు ఏ విధమైన ఈరోజు మన కాన్స్టెన్సీలోని ఎన్నో మంది ఇప్పుడు ఈరోజు దక్షిణ నియోజకవర్గం మన కాన్స్టెన్సీలోని ఏంటంటే జనసేన, టీడీపీ ఈ 2 పార్టీల పరంగా మన వంశీకృష్ణ శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తానంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్ కట్టడానికి కూడా కారణం అదే. వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు ఎవరో కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏనాడు తిరగలేదు. అలాంటిది ఆయనకి ఈరోజు టికెట్ ఇస్తే 2 సార్లు మన ఎమ్మెల్యే స్థానంలో నిలబడి 2 సార్లు ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఇచ్చి ఇక్కడ కూడా ఓటమిని గుర్తు చేస్తానంటే మేము ఎవరూ ఒప్పుకోము. అలాంటిది మా కాన్స్టెన్సీలోని ఎవరికి సీట్ ఇచ్చినా పర్లేదు. ముఖ్యంగా సీతంరాజు సుధాకర్ గారు మాకు అన్ని విధాల సహకారాలు అందించి మాకు ఈరోజు ఈ నియోజకవర్గంలో టోటల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం జాలారి, వాడబల్జి కలిపి 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. ఈ కొత్త కోటవీధి, కొబ్బరితోట, చిలకపేట, జాలారిపేట ఇవన్నీ కలిపి మొత్తం 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. 68,000 ఓటింగ్ మెజార్టీలు అందరూ కూడా మా ఫిషర్మెన్ కమ్యూనిటీ అంతా కూడా మేమందరూ కూడా 14 గ్రామాలు కూడా మేము పెద్దలందరూ కూడా కూర్చొని మీటింగ్ కాల్పరుచుకొని మేము నిర్ణయించుకుంది ఏంటంటే సీతంరాజు సుధాకర్ గారికి టికెట్ ఇస్తే మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆయనకి అన్ని విధాలా మేము ఉంటాము. ఈరోజు సీతంరాజు సుధాకర్ గారికి టికెట్ ఇవ్వకుండా కానీ దయచేసి జనసేన గారు అభ్యర్థి జనసేన నాయకులకే కావచ్చు, మన చంద్రబాబు నాయుడుకి అందరికీ చెప్తున్నాం, టికెట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి టికెట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మేము గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మాది అని చెప్పి మేము పక్కాగా చెప్తున్నాం. ఏ రోడైనా మేము పంపించలేని పక్షాన అప్పుడు మీరు ఏది అడిగినా సరే మేము అన్ని విధాలా కూడా మీ మాటకి ఎది చెప్పకుండా మేము నిలబడతామని కోరుకుంటున్నాం. దయచేసి సీతంరాజు సుధాకర్ గారు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పేరు వాడమధుల పెంటయ్య మాస్టారు, మా గ్రామ మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిని, పురాతన మాస్టర్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మాకు అత్యంత దయ చూపి మత్స్యకారులపై పేదరికాన్ని గ్రహించి ఈ మత్స్యకారులకి న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ఎమ్మెల్యేగా వెళ్ళినట్లయితే తప్పకుండా వీరి కడుపు నింపుతానని చెప్పిన సుధాకర్ గారికి ఇవాళ జనసేన, తెలుగుదేశం ఎలియన్ తరఫున టికెట్ ఇమ్మని కోరడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. సుధాకర్ గారికి మీరు సుధాకర్ గారికి 170 ఆంధ్రప్రదేశ్ 170 స్థానాలలో విశాఖ దక్షిణ నుండి పోటీ చేసి అవకాశం మీరు కల్పించినట్లయితే జనసేన ప్రతినిధులు